నమస్తే అన్న, అందరికీ నమస్కారం. వరుసగా 8వ రోజు రాత్రి అమెరికా వచ్చేసి ఇరాన్ పైన దాడులు చేసింది. దీనికి సంబంధించి అమెరికా సెంట్రల్ కమాండ్ యుఎస్ సెంటాకామ్ అయితే కీలక ప్రకటన చేసింది. కమాండర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు యుఎస్ సెంట్రల్ కమాండ్ జూలై 18వ తేదీన రాత్రి 11:30 గంటలకు ఇరాన్ పైన మరో విడత దాడులు పూర్తి చేసిందని, అమెరికా వరుసగా జరిపిన 8వ రాత్రి దాడులలో ఇరాన్ సైనిక సామర్థ్యాలను మరింత దెబ్బతీయడానికి సెంట్రల్ కమాండ్ దళాలు ఇరాన్ సైనిక తీర ప్రాంత నిఘా మరియు వాయు రక్షణ వ్యవస్థలు, సముద్ర సామర్థ్యాలు మరియు క్షిపణి డ్రోన్ నిల్వ స్థావరాలపైన విజయవంతంగా దాడులు చేశాయి. జూలై 17వ తేదీన జోర్డాన్లో అమెరికా సైనికులపైన దాడి చేసిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ క్రాప్స్ ఐఆర్జీసీ దళాలను కూడా అమెరికా సైనిక ఆస్తులు లక్ష్యం చేసుకున్నాయని చెప్పేసి ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో, మిడిల్ ఈస్ట్ అంతటా 50,000 మంది అమెరికా సైనికులు పనిచేస్తూ ఉన్నారు. వారు అత్యంత అప్రమత్తంగా, ఏకాగ్రతతో, శక్తివంతంగా మరియు సన్నద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రస్తుతానికి ఇరాన్ పైన మెరుపు దాడులు చేస్తూ ఉన్నట్లయితే కానీ యుఎస్ సెంట్రల్ కమాండ్ అయితే ప్రకటించిందనమాట. అలాగే కువైట్ కావచ్చు, లేకపోతే యుఏఈ కావచ్చు, సౌదీ కావచ్చు, జోర్డాన్ కావచ్చు, ఖతార్ కావచ్చు, బెహ్రెయిన్ కావచ్చు, ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశాలలో 50,000 మంది సైనికులు పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి, పెద్ద ఎత్తున సైనికులు అత్యంత అప్రమత్తంగా ఉండి ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్న యుద్ధం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పరిశీలించి ప్రతిదాడులు చేస్తూ ఉన్నారని చెప్పేసి అమెరికా ప్రకటించింది. మరి దీనిపైన ఇరాన్ ప్రకటించాల్సి ఉందన్నమాట. ఒకవేళ ఇరాన్ చర్చలకు రాకపోతే కానీ వచ్చే వారం మరిన్ని దాడులు చేస్తామని చెప్పేసి ట్రంప్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. మరి అమెరికా ఈ వారం ఎటువంటి దాడులు చేస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.